హాయ్ అండి, ఎట్లున్నారు అందరూ? ముందుగా రామనవమి సందర్భంగా ఆ లోకనాయకుడి కృప అందరి మీద ఉండాలని చెప్పి శ్రీరామ జయ రామ జయ జయ రామ. రకరకాల పులిహారాలు చేసుకుంటారండి. చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, ఆవపెట్టిన పులిహార, నువ్వుల పులిహార. ఇది సమ్మర్ కదండి, మనకు దొరికే ఐటెం మామిడికాయ. అందుకని మామిడికాయ తురుముతోటి మామిడికాయ పులిహార చేస్తున్నాను. ఇక మొదలు పెడదామా మరి. కడాయిలో ఆయిల్ పోసుకొని ముందుగా మినపప్పు, శనగపప్పు వేసుకోండి. అవి కొంచెం వేగగానే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత అల్లం వేసుకోండి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఇంగువ. ఇప్పుడు పోపు ఒకసారి ఎర్రగా వేగగానే మామిడికాయ తురుము వేసేసుకోండి దీనిలోనే. ఇప్పుడు కొంచెం మామిడికాయ తురుము వేగగానే తగినంత ఉప్పు, చిటికెడు పసుపు చేయలేదు. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న అన్నాన్ని విడివిల్లాడుతూ వండుకోండి. విడివిల్లాడుతూ వండుకోవాలి అంటే అన్నం వండేటప్పుడే కొంచెం ఆయిల్ పోయండి అన్నంలో, చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి మొత్తాన్ని. చూడండి, విడివిల్లాడుతో కమ్మనైన మామిడికాయ పులిహార రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడివేడిగా అయినా చల్లచల్లగా అయినా సరే పులిహార ఎలా తిన్నా సరే అద్భుతంగా ఉంటుందండి. మామిడికాయ పులిహార అందులో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. మరిన్ని వీడియోలు డీటెయిల్గా చదువుకుంటూ చేయడానికి డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. ఇంకుండనా మరి. థ్యాంక్ యూ.